అసలు ఈఎంఎస్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అంటే ఏంటిది? ఈఎంఎస్ అనేది స్పెసిఫిక్ గా వెయిట్ లాస్ కి ఎలా ఉపయోగపడుతుంది? అంటే మనం చెమట కాచకుండా మనం జిమ్ లో అంత కష్టపడకుండానే ఇంటెన్స్ వర్క్ అవుతుంది. సో సార్, హూ ఇస్ ద ఐడియల్ క్యాండిడేట్ ఫర్ దిస్ ఈఎంఎస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్? ఉమెన్ లో ప్రెగ్నెన్సీస్ తర్వాత వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నవి వీకెన్ అవుతాయి. దానివల్ల చాలా మందిలో మీరు సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వే ఫర్ ద వెయిట్ లాస్ జర్నీ కోరుకుంటున్నట్టయితే దిస్ ఇస్ వెరీ సేఫ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాఫీతో కథ. నేను మీ హోస్ట్ జయశ్రీ. ఈ రోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చాను, అదే ఈఎంఎస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. పదండి మనం మన డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హ్యావింగ్ us here. ఇట్స్ మై ప్లెజర్. అసలు ఈఎంఎస్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అంటే ఏంటిది? మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా సార్? ఓకే, ఈఎంఎస్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అండి. దీంట్లో ఏంటంటే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్తో మజిల్స్ని బాగా కాంట్రాక్ట్ చేస్తాం. ఇట్స్ లైక్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. ఓకే, దానివల్ల డీప్ మజిల్స్ బాగా కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్తో బాడీ అన్నది టోన్ అవుతుంది, బాడీ స్కల్ప్ట్ అవుతుంది అండ్ ఫ్యాట్ లాస్ అవుతుంది. సో జిమ్ కి వెళ్ళకపోయినా పర్వాలేదు, జస్ట్ ఈ ట్రీట్మెంట్ తోని మనం అనుకున్న బాడీ. ఇట్స్ లైక్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ వితౌట్ స్వెట్. నాట్ ఈవెన్ సర్జరీస్ No. నథింగ్. ఇట్ ఈస్ ఏ నాన్ సర్జికల్, నాన్ ఇన్వేజివ్ అండ్ పెయిన్లెస్ మెథడ్ టు కాంటూర్ యువర్ సెల్ఫ్. సో ఈ ఈఎంఎస్ అనేది స్పెసిఫిక్ గా వెయిట్ లాస్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఈఎంఎస్ అంటే చెప్పాను కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్. ఇవి మజిల్స్ స్టిమ్యులేషన్ అంటే డీప్ మజిల్స్ ని టార్గెట్ చేస్తారు. ఓకే, యూజువల్ గా మనం ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు సూపర్ఫిషియల్ మజిల్స్ ని టార్గెట్ చేస్తాం. ఇది డీప్ మజిల్స్ ని రిపీటెడ్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ బర్న్స్ క్యాలరీస్. ఇది చేసినప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ స్కిన్ స్టబర్న్ ఫ్యాట్ డిజాల్వ్ అవుతుంది, అలాగే స్కిన్ టైటన్ అవుతుంది అండ్ దే గెట్ అంటే బాడీ అంతా ఒక టోన్ అవుతుంది. ఇట్ దే గెట్ ఏ స్కల్ప్టెడ్ బాడీ. ఓకే, సో జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మన దగ్గరకు వచ్చేస్తే విల్ గెట్ టోన్డ్ బాడీ. ఎస్, ఇది ఒక ఇంటెన్స్ వర్కౌట్ వితౌట్ స్వెటింగ్. అంటే మనం చెమట కాచకుండా మనం జిమ్ లో అంత కష్టపడకుండానే ఇంటెన్స్ వర్కౌట్. అంటే యూజువల్ గా కూడా మీరు ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ లో మనం ఒక బాడీ క్రంచెస్ చేసాం అనుకోండి, అబ్డామినల్ క్రంచెస్, మనం ఒక 100-200 చేయగలుగుతాం ప్రొఫెషనల్ లెవెల్స్ లో కూడా. బట్ దీంట్లో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లో 20,000 క్రంచెస్ చేసిన బెనిఫిట్ వస్తుంది. సో మజిల్స్ అంత కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్ కి వెళ్తాయి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ బెనిఫిట్స్ అంటే స్టబర్న్ ఫ్యాట్ డిజాల్వ్ అవుతుంది, సో స్కిన్ టోన్ అప్ అవుతుంది, ఇవి అన్ని రిజల్ట్స్ ఉంటాయి. గ్రేట్ సార్. సో సార్, హూ ఇస్ ద ఐడియల్ క్యాండిడేట్ ఫర్ దిస్ ఈఎంఎస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్? ఎస్, పీపుల్ హూ ఆర్ వెరీ అంటే లుకింగ్ ఫర్ ద టోన్డ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు, అండ్ స్టబర్న్ ఫ్యాట్ ని లూజ్ అవ్వాలి అనుకుని కొన్ని ఏరియాస్ లో కొంతమందికి ఎంత వర్కౌట్స్ చేసినా స్టబర్న్ ఫ్యాట్ ఉంటుంది. ఆ స్టబర్న్ ఫ్యాట్ ని అడ్రస్ చేయాలి అనుకున్నాం. ఎస్, పర్టికులర్లీ లోవర్ అబ్డామిన్, ఈ లవ్ హ్యాండిల్స్ ఉంటాయి, ఫ్లాంక్స్, ఈ ఏరియాస్ లో ఎక్కువ మందికి స్టబర్న్ ఫ్యాట్, థైస్ లో కూడా. ఇలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్లీ ఫర్ పీపుల్ అంటే చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, దే డోంట్ ఫైండ్ టైమ్ ఫర్ ద రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇలాంటి వాళ్ళకి దిస్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్. ఇట్ విల్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇదేమీ సబ్స్టిట్యూట్ కాదు. దే హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అండ్ లైఫ్ స్టైల్, ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈ మధ్య మనం చూస్తున్నాం, లైక్ ఎవ్రీవన్ ఈస్ స్ట్రగ్లింగ్ గోయింగ్ టు ఆఫీసెస్, వాళ్ళకి టైం ఉండదు. సో అలాంటి వారి కోసం ఇది డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. సార్, మరి ఈ ఈఎంఎస్ మెషిన్ ని వెయిట్ లాస్ తో పాటు వేరే ఏదైనా ట్రీట్మెంట్స్ కి యూజ్ చేయొచ్చా? ఎస్, ఈఎంఎస్ తో పాటు మనకి ప్రెగ్నెన్సీస్ తర్వాత జనరల్ గా ఉమెన్ లో ప్రెగ్నెన్సీస్ తర్వాత వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నవి వీకెన్ అవుతాయి. దానివల్ల చాలా మందిలో మరి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుందని విని ఉంటారు. అంటే తుమ్మినా దగ్గిన కొద్దిగా యూరిన్ లీక్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో మజిల్స్ స్ట్రెంత్ ఉండవు. మనం వాటికి ఆ స్ట్రెంథనింగ్ కి ఈ కెగిల్లా చైర్, ఇప్పుడు చైర్ ఉంటది కదా, దీనికి ఈఎంఎస్ కి మనకు దాంతో పాటు ఒక చైర్ లాంటిది వస్తుంది. దాని మీద అలాగా సిట్టింగ్ పోస్టర్ లో ఉంటారు. దిస్ విల్ స్ట్రెంథన్ ద మజిల్ ఫ్లో, పెల్విక్ మజిల్స్ ని స్ట్రెంథన్ చేస్తుంది. సేమ్ టెక్నాలజీ, అంటే సేమ్ అలాగే డీప్ మజిల్స్ ని కాంట్రాక్టెడ్ రిలాక్సేషన్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంథనింగ్ అయ్యి వాళ్ళకి అలాంటివి ఏదైనా యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో మంచిగా ట్రీట్ అవుతారు. సో సార్, ఇది యూజువల్ గా మనము ఎన్ని సెషన్స్ తీసుకుంటే దాని రిజల్ట్స్ కనబడతాయి?
ఓకే, యూజువల్గా మనం 4 to 6 సెషన్స్ నుంచి దే స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్స్. అప్పుడు దాకా అంతగా తెలియదు. సో అంటే అగైన్ ఇట్ ఈస్ ఇండివిజువల్ అండి. ప్రతి పేషెంట్ కి మనం వాళ్ళకున్న స్టబ్బన్ ఫ్యాట్ ఉన్నాయి, వాళ్ళ ఏరియాస్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఫిట్నెస్ గోల్స్ ఏంటి, వాళ్ళు ఎంత ఫిట్ గా ఉన్నారు, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకుని వాళ్ళకి అడ్వైస్ చేయడం, ఇండివిజువల్ గా కస్టమైజ్ చేయడం జరుగుతుంది. బట్ యూజువల్ గా 8 to 12 సెషన్స్ విల్ గివ్ దెమ్ గుడ్ రిజల్ట్స్. ఇంచ్ లాస్ వస్తుంది, స్కిన్ టోన్ అవుతుంది. సో మీరు చెప్పినట్టు పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఏమైనా పెయిన్ఫుల్ సార్ ఈ ట్రీట్మెంట్ అనేది? నో, ఇట్స్ ఏ నాన్ ఇన్వేజివ్, నాన్ సర్జికల్, పెయిన్లెస్ ట్రీట్మెంట్ అండి. సో దీంట్లో ఎక్కడా కూడా మనం ఏమి స్కిన్ కి అబ్రేషన్ ఏమీ చేయం. జస్ట్ ఒక స్కిన్ అంటే మన టమ్మీ అయితే ఏరియా టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, టమ్మీ మీద ఈ హ్యాండిల్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ హాఫ్ అన్ అవర్ సెషన్ దే విల్ బి రిలాక్సింగ్ హియర్. అండ్ ఆ సెషన్స్ అయిపోయిన తర్వాత దే విల్ గో హోమ్. దీంట్లో ఏది కూడా హార్మ్ వాళ్ళకి స్కిన్ కానీ బర్న్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండదు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ రికవరీ టైం కూడా 30 minutes. ఎస్, రికవరీ జస్ట్ 30 minutes ప్రొసీజర్ టైం అంతే. దే కెన్ ఇమీడియట్లీ గో బ్యాక్. అంటే ఇట్స్ లైక్ ఏ లంచ్ టైం ప్రొసీజర్ అంటారు కదా, వచ్చి వాళ్ళు పెట్టించుకుని దే కెన్ గో వాక్. నైస్ సార్. సో ఈవెన్ వాళ్ళ లంచ్ టైం లో కానీ బ్రేక్ టైం లో అలాగే రావచ్చు, పెట్టించుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. సో ఈ ట్రీట్మెంట్ తో పాటు ఈఎంఎస్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తో పాటు వేరే ఏదైనా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ యాడ్ చేసుకోవచ్చా సార్, కంబైన్ చేయొచ్చా? ఎస్, ఇట్ కెన్ బి కంబైన్డ్ విత్ అదర్ వెయిట్ లాస్ ప్రొసీజర్స్. ఇది మజిల్ ప్రాపర్ గా మనం వీఆర్ టార్గెటింగ్ డీప్ మజిల్స్. వాళ్ళకి వేరేవి ఏమన్నా కూడా ఉన్నా కూడా మనం వేరే వెయిట్ లాస్ ప్రొసీజర్స్ తో కూడా కంబైన్ చేసుకోవచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్ కానీ వేరే ప్రొసీజర్స్ తో కానీ కంబైన్ చేసుకోవచ్చు. Lastly, sir, what would you say to someone who is considering this EMS weight loss program? Okay, if someone is అంటే ఎవరన్నా ఒక సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వే ఫర్ దేర్ వెయిట్ లాస్ జర్నీ కోరుకుంటున్నట్టయితే దిస్ ఈస్ వెరీ సేఫ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఎఫెక్టివ్ వెన్ కంబైన్డ్ విత్ దేర్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. ఇట్స్ ఎ సేఫ్ టెక్నాలజీ. యా. సో ఎలాంటి సర్జరీస్ లేకుండా, నీడిల్స్ లేకుండా, ఏం లేకుండా, ఎస్, ఏ ఎనస్థీషియా లేకుండా, సర్జరీ కూడా ఏమి, అంటే ఇట్స్ నాన్ ఇన్వేజివ్, నాన్ సర్జికల్, నో ఎనస్థీషియా, నో నీడిల్స్, ఏమీ లేకుండా మనకి ఒక మజిల్ టోనింగ్, స్కిన్ టైట్నింగ్, అడ్రెసింగ్ ద స్టబర్న్ ఫ్యాట్ నాన్ ఇన్వేజివ్ గా. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మెథడ్. సో ఐ వుడ్ అడ్వైజ్ ఎవ్రీవన్ టు బుక్ ఏ కన్సల్టేషన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో దట్ అంటే వాళ్ళు కూడా ఇది ఫీల్ చేయి దాని తర్వాత మీరు కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ EMS and how it works. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you sir. థ్యాంక్ యూ.